వచ్చేసింది క్వాలిఫైర్ 2 వచ్చేసింది. టాప్ 2 టీమ్స్ ఆడినప్పుడు నంబర్ 1 టీం ఫైనల్కి వెళ్ళిపోయింది. థర్డ్ ఫోర్త్ టీమ్స్ ఆడినప్పుడు నంబర్ 3 టీం గెలిచి వచ్చింది. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ స్పాట్ లో ఉన్న వాళ్ళు కొట్టుకోబోతున్నారు. ఫైనల్ ఎగ్జామ్ ముందర రాసే వాళ్ళవే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అలాంటిదే. కాకపోతే ఆ ప్రీ ఫైనల్ పెద్ద వాల్యూ లేదు. ఈ ప్రీ ఫైనల్ చాలా వాల్యూ ఉంది. గెలిచిన వాళ్ళు నేరుగా ఫైనల్లోకి. ఎవరు గెలుస్తారు, ఏం జరగచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి రాకుండా ఫస్ట్ టైం ఇదే చూస్తున్నారా? ఎంత మిస్ అయ్యి తెలుసా? మీరు అయిపోయి మొత్తం అంతా ప్రతి రోజు ఒక వీడియోతో వచ్చాం. ప్రతిరోజు ఐఎమ్ నాట్ జోకింగ్. వెనకెళ్ళి చూసుకోండి, ప్రతి వీడియో కూడా ఉంది ఇదే ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కాలంలో కూడా ప్రతి రోజు కాకపోయినా కన్సిస్టెంట్ గా మేము ముందుకు వస్తూ ఉంటాం. అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా కమెంట్ చేసి పెట్టండి. వర్త్ ఇటా కాదా వాళ్ళకి తెలియాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకెందుకు ఆలస్యం? క్వాలిఫై నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఎక్కడ ఆడుతున్నారు బాస్ అంటే చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం, ఆల్సో నోన్ యాజ్ చెపాక్. జెర్సీలు వేసుకుని అందరు ఎల్లో జెర్సీలు వేసుకునే వస్తారా? ఐ థింక్ సో. కాకపోతే కాస్త పక్క రాష్ట్రం అని చెప్పి సన్ రైజర్స్ హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తారా? మేబీ ఆర్ఆర్కి కూడా సపోర్ట్ ఉంటుందా? వేచి చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది అది ఎవడు చెప్పలేడు అయ్యా. ఎవడని చెప్తా అంటే వాళ్ళని కత్తి పెట్టుకుని కస పొడిచిపారుతోపండి. ఎందుకంటే బేసిక్గా పిచ్ని చూసే వరకు, అక్కడ ఆడే వరకు చెప్పలేరు. కాకపోతే ఏం జరిగింది అది మాత్రమే ఒక లుక్ వేయచ్చు అనమాట. 200 ఈ వెన్యూలో 3 సార్లు మాత్రమే స్కోర్ చేశారు. 7 games ప్లేడ్ ఈ సీజన్ లో. యావరేజ్ స్కోర్ అరౌండ్ 178. రైట్, 178 ఇస్ యావరేజ్ స్కోర్. అండ్ చేజ్ చేస్తున్న టీమ్స్ 5 out of 7 మ్యాచెస్ గెలిచారు. అంటే అర్థం ఏంటి? టాస్ గెలవండి, ఫస్ట్ ఫీల్డింగ్ చేయండి, తుమ్కో చేస్ కర్ర మాంగ్తా హై. ఎస్, నాకు తెలుసు కొంచెం ఇది ప్రెషర్ ఉన్న గేమే, నాకౌట్ గేమే. బట్ స్టిల్ మొదట బౌలింగ్ చేసి తక్కువ స్కోర్ రిస్ట్రిక్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకుంటే అరే మన బలమేమో మనం బ్యాటింగ్ ఫస్ట్ చేయడం కదా, క్వాలిఫైర్ 1 లో బ్యాటింగ్ ఫస్టే చేశాం కదా, అది తేడా కొట్టింది కదా, మనం ఇప్పుడు మన స్ట్రెంత్ ఆడాలా, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడాలా. స్పిన్నర్స్ కి హెల్ప్ ఉంటుంది ఇక్కడ, దాని ఎటువంటి సందేహం లేదు. అండ్ రాను ఎలాగో సీజన్ ముందుకెళ్లే కొద్దీ ఇంకొంచెం స్లో అయిపోతుంటాయి వికెట్స్ కాబట్టి ఆబ్వియస్లీ స్పిన్నర్స్ ఇంకా ప్లేలోకి వస్తారు, విచ్ విల్ ఎఫెక్ట్ ది ప్లేయింగ్ లెవెన్. సరే, పిచ్ ఎలా ఉండొచ్చో లైట్ గా టచ్, ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండాలి అది వెరీ ఇంపార్టెంట్ కదా ఈ బిగ్ గేమ్ కి. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ గురించి మాట్లాడుకుందామా? టైమ్ ఫర్ ద ప్లేయింగ్ లెవెన్స్. నా ఉద్దేశంలో ఏమిటంటే అంటే కొన్ని మార్పులు చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ 4th ఫారెన్ ప్లేయర్ కేటగిరీలో విజయకాంత్, వియాస్కాంత్ ని ట్రై చేశారు. ఓకే, కుర్రాడు బాగానే వేశాడు. ఓకే, కానీ తీసి కాస్త పక్కన పెట్టి ఐ థింక్ మార్క్రమ్ / ఫిలిప్స్, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఆడితే బెటర్ అనిపిస్తుంది. ఒకటి, ఇది కొంచెం టర్నింగ్ ట్రాక్. మార్క్రమ్ స్పిన్నర్స్ ని బాగా ఆడతాడు, ఫిలిప్స్ స్పిన్నర్స్ ని బాగా ఆడతాడు. మోర్ ఇంపార్టెంట్, ఇద్దరు ఆఫ్ స్పిన్ కూడా వేయగలరు. అండ్ కిర్రాక్ ఫీల్డర్స్ ఇద్దరు. నాకౌట్ గేమ్ లో, ఈ హై ప్రెషర్ గేమ్ లో ఫిలిప్స్ ఆర్ మార్క్రమ్ లాంటి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆడితే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. విజయకాంత్, వియాస్కాంత్ కి అగేన్స్ట్ గా నాకు ఏమీ లేదు, కానీ తను వచ్చిన అవకాశం అంత గొప్పగా ఏమీ ఉపయోగించుకుంది లేదు. సో ఓన్లీ బౌలింగ్ లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇన్ఫాక్ట్ 3 డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మార్క్రమ్ కానీ ఫిలిప్స్ కానీ రావాలి. ఐ పర్సనలీ వుడ్ లైక్ గ్లెన్ ఫిలిప్స్. ఎస్, ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఆడలేదు, సడన్ గా తీసుకొచ్చి ఆడించాలా అంటే రిస్క్ తీసుకోలేమో, చిన్న రిస్క్ ఉంది అక్కడ. ఆర్ కొంచెం తక్కువ రిస్క్ తీసుకోవాలనిపిస్తే మార్క్రమ్ ఆడిస్తే ఈవెన్ దట్స్ ఎ గుడ్ ఆప్షన్ ఇస్ వాట్ ఐ ఫీల్. అలా జరిగినప్పుడు ఇంకొక స్పిన్నర్ ఉండాలా, ఇంకొక రిస్పిన్నర్ ఉంటే బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. ఆడుతుంది చెపాక్ లో కాబట్టి మయాంక్ మార్కండేని ప్లేయింగ్ లెవెల్లోకి ఎలాగో ఇరికించాలి. లేదు భయ్యా మేము మయాంక్ మార్కండే ఇరికించలేకపోతున్నాం, మా వల్ల కాదు అంటారా? వాషింగ్టన్ సుందర్ నీడ్స్ టు కమ్ ఇన్ టు ద సైడ్ ఇస్ వాట్ ఐ థింక్. షాబాజ్ కి బోల్డ్ అవకాశాలు ఇచ్చారు. షాబాజ్ ఒక హాఫ్ సెంచరీ తప్ప ఎక్కడ కూడా కన్సిస్టెంట్ గా రన్స్ స్కోర్ చేసింది లేదు, ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ ఓవర్స్ వేసింది కూడా లేదు. అడపా మాత్రమే వేశాడు. అండ్ ఇక్కడ ఏమిట్రా అంటే రాజస్థాన్ రాయల్స్ లో హెట్మార్ ఉన్నాడా, జైస్వాల్ ఉన్నాడా? మరి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కాస్త ఆఫ్ స్పిన్నర్ పనికొస్తాడా అంటే అక్కడ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడుగా. మరి తను ఉన్నప్పుడు తను వాడుకోవాలి కదా. పైగా తన హోమ్ గ్రౌండ్, ఈ గ్రౌండ్ లో బోల్డ్ క్రికెట్ ఆడు నడిచినప్పటి నుంచి. సో ఆబ్వియస్లీ ఎలా వేయాలో, ఎలా బ్యాటింగ్ చేయాలో కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి, ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఐ థింక్ వాషింగ్టన్ సుందర్ షుడ్ గెట్ ఎ గేమ్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వాషింగ్టన్ సుందర్కి ఎక్కువగా గేమ్స్ దొరకలేదు. అదొకటే కారణమా? మేబీ నెట్స్ లో తను అంతగా ఇంప్రెస్ చేయలేదేమో. ఒకే ఒక్క మ్యాచ్ లో నాకు గుర్తుండి, ఒక మ్యాచ్ లో వచ్చాడు, ఇంపాక్ట్ సబ్ గా వచ్చాడు, బ్యాటింగ్ ఒకటే బాల్ ఆడాడు, 2 బాల్ ఆడి అవుట్ అయిపోయాడు. బట్ ఐ థింక్ దానికి కొంచెం అవకాశం ఇస్తే బహుశా ఐ కుడ్ డూ బెటర్. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కూడా. సో షాబాజ్ కి ఒక లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ as far as బ్యాటింగ్ ఇస్ కన్సర్న్.
ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు, ఫింగర్ స్పిన్నర్. మీరు లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్స్ వేయించలేమని ఏదైతే అంటుంటారో, మరి దానికి కౌంటర్ గా వాషింగ్టన్ సుందర్ని ఆఫ్ స్పిన్నర్ కాబట్టి దాన్ని వేయిస్తే బాగానే ఉంటుందేమో. హీ కుడ్ బి యూస్ఫుల్, హీ కుడ్ బి ఎ పోటెంట్ వెపన్. తను ఆర్సీబీ కాడినప్పుడు గతంలో ఎంతో ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఐపీఎల్లో. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు కావాలనుకుంటే. సో ఐ థింక్ వాషింగ్టన్ సుందర్ షుడ్ గెట్ ఎ గేమ్. అలాగే గ్లెన్ ఫిలిప్స్ ఆర్ మార్కరమ్ వాళ్ళు ఎవరో ఒకటి ఆడాలి. అని కుదిరితే మయాంక్ మార్కండే. అరే ఇన్ని చేంజ్లు ఎవరు చేస్తాడు రా? కరెక్టే, ఎవరు చేస్తారని అడగచ్చు. కాకపోతే క్వాలిఫైర్ ఆడినప్పుడు ఓడిపోయారు కదా, ఓడిపోయిన టీంలోంచి ఏమన్నా మార్పులు చేసుకోవాలా? హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటుంటాం. అంటే ఆ వెన్యూకి తగ్గట్టుగా, పిచ్ కి తగ్గట్టుగా కొన్ని ప్లేస్ ని మార్పిడి చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ గేమ్ లో కూడా ఉమ్రాన్ మలిక్ ని ఆడిద్దాం అనుకున్నారట, కానీ దే హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ ఇంపాక్ట్ సబ్ గా ఒక బ్యాటర్ తీసుకురావాల్సి వచ్చింది సన్వీర్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు, వేరే విషయం అనుకోండి. సన్వీర్ ప్లేస్ లో అయినా సరే ఇక్కడ వాషింగ్టన్ ఆడించచ్చు నాకు అనిపిస్తుంది. సరే వాషింగ్టన్ వస్తే మీకు మయాంక్ మార్కండే ఆడించే అవకాశం కూడా ఉంది. మయాంక్ మార్కండే ముందు ఫస్ట్ బౌలింగ్ చేస్తాను అనుకుందాం, మయాంక్ మార్కండేని బౌలింగ్ లో పెట్టచ్చు, రైట్? తర్వాత ఒక బ్యాటర్ తీసుకురావచ్చు లోపలికి, ఇంపాక్ట్ సబ్ గా వాడుకోవచ్చు. అంటే నటరాజన్ ఆడించాలి బై డిఫాల్ట్ ప్లేయింగ్ లెవెన్ లో. యూజువలీ హీఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ దట్ ఇంపాక్ట్ సబ్ కాబట్టి. సో ఇక్కడ కాసిన ఆ మార్పులు చేసుకోవాల్సి వస్తుంది, ఆ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. ఇస్ వాట్ ఐ థింక్. మార్పులు డెఫినెట్ గా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చేసుకుంటారనే ఎందుకో నాకు ఇన్స్టింక్ట్ చెప్తోంది. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద ప్లేయింగ్ ఆడనే ఉంచుకుంటారు, కానీ కేశవ్ మహారాజ్ ని ఆడించాలని ఒక చిన్న టెంప్టేషన్ ఉండొచ్చు. ఎందుకు ఆడుతుంది చెపాక్లో? అగైన్ స్పిన్నర్స్ ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఎలిమినేటర్ అయిపోయిన తర్వాత అశ్విన్ చెప్పడం కూడా విన్నావు, దట్ కేశవ్ మహారాజ్ కూడా మా దగ్గర ఉన్నాడు, తనతో బౌలింగ్ చేయించే ఆలోచన ఉండొచ్చు మా మేనేజ్మెంట్ కి అని. చహల్, అశ్విన్, మహారాజ్ 12 ఓవర్లు వీళ్ళ ముగ్గురు మధ్యలో. దట్ కుడ్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. క్లియర్ గా ఆర్ఆర్ స్పిన్నర్స్ ఆర్ బెటర్ దాన్ ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్. సో స్పిన్ ఒకవేళ డామినేట్ చేస్తే ఈ మ్యాచ్ ని కనుక, డ్యూ పెద్ద విషయం కాకపోతే రెండో ఇన్నింగ్స్ లో కూడా అంతే స్పిన్నర్స్ ఎఫెక్టివ్ గా ఉంటే, అప్పుడు ముగ్గురు స్పిన్నర్స్ ఆడించినా కూడా ఆర్ఆర్ కుడ్ బి ఎఫెక్టివ్. దే కుడ్ హ్యావ్ ఎ థ్రెట్ or they could pose a threat to Sunrise Hyderabad with their bowling is what I think. So ఇలా ప్లేయింగ్ లెవెన్స్ ఇలా కొంచెం మార్పులు చేర్పులు చేసుకురావచ్చు అని అనిపిస్తుంది. మిగతా అంతా యాజ్ ఇట్ ఇస్. ఆర్ఆర్ ఎలాగో పెద్దగా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్ద మార్పులు చేసుకోకపోవచ్చు. జయస్వాల్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవి ఎలాగో తెలిసిన విషయాలే. సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్మాయర్, పవెల్ వీళ్ళ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. అలాగే సన్ రైజ్ హైదరాబాద్ వుడ్ వాంట్ దేర్ స్టార్ బ్యాటర్స్ టు ఫైర్. నౌ కమ్స్ ది పాయింట్ టు టాక్ అబౌట్ ది ఎక్స్ ఫ్యాక్టర్. ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు మారచ్చు ఈ క్వాలిఫైర్ 2లో? From SRH point of view, I think it could be Klaasen, Nitish Kumar Reddy, who I consider as the X factors. Last time కూడా వీళ్ళిద్దరు ఆడినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఒకటి నిర్మించారు. నితీష్ ఇన్ఫాక్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, క్లాసెన్ 19 బాల్స్ 48తో స్కోర్ చేశాడు. అండ్ ఆ రోజు 200కి పైగా వెళ్ళింది సన్ రైజ్ హైదరాబాద్. అంటే దట్ వాజ్ మెయిన్ కారణం వీళ్ళిద్దరే. ట్రావిస్ హెడ్ ఆ మ్యాచ్ లో కొంచెం నెమ్మదిగా ఆడితే ఒక 30-32 బాల్స్ లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, నాట్ ఇస్ యూజువల్ స్టైల్. బట్ స్టిల్ వీళ్ళు యాక్సలరేట్ చేశారు కాబట్టి 201 వచ్చింది, అదే సరిపోయింది ఎస్ఆర్హెచ్ కి ఈవెన్చువల్ గా గెలవడానికి. అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచారు ఆ మ్యాచ్ లో. సో ఆ తాలూకా జ్ఞాపకాలు కనుక ఉంటే ఐ వుడ్ స్టిల్ థింక్ దట్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ ఆర్ ది ఎక్స్ ఫ్యాక్టర్స్. ఎస్, హెడ్ నుంచి అభిషేక్ శర్మ నుంచి ఆ స్టార్ట్ కావాలి. ఇప్పుడు హెడ్ అండ్ అభిషేక్ శర్మ కనుక ఆ స్టార్ట్ ఆ టేక్ ఆఫ్ చేస్తే పెద్ద స్కోర్ వస్తుంది తెలుసు. ఆ టేక్ ఆఫ్ వాళ్ళు చేయనప్పుడు ఈ మిడిల్ ఆర్డర్ ఎవరికైనా కాంట్రిబ్యూట్ చేయాలి. అందుకనే వీళ్ళిద్దరిని ఎక్స్ ఫ్యాక్టర్ గా పిక్ చేస్తున్నా. వీళ్ళకి సపోర్ట్ గా ఇందాక ప్లేయింగ్ లో చేసిన మార్పుల గురించి మాట్లాడి వాళ్ళు ఉంటే బాగుంటుంది. బట్ ఎక్స్ ఫ్యాక్టర్స్ వీళ్ళిద్దరు as far as SRH goes. ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ ఎవరు? వాళ్ళకి బ్యాక్ బోన్, వెన్నుముకగా నిలిచిన వాళ్లే ఎక్స్ ఫ్యాక్టర్ గా మారుతారు. దట్ ఈస్ రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్. ఆ గేమ్ లో కూడా రియాన్ పరాగ్ ఆల్మోస్ట్ వన్ ఇట్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అవుట్ అయ్యేంత వరకు కూడా ఆ కంగారు పెట్టించాడు. సంజు శాంసన్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. ఎలిమినేటర్ లో కాస్త బయటికి దుంకి అవుట్ అయిపోయాడు, వేరే విషయం అనుకోండి. కాకపోతే కొంచెం హెల్త్ కూడా 100% లేదన్నాడు. ఒక రోజు గ్యాప్ దొరికింది, మళ్ళీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అలా ఎంత రికవర్ అవుతాడో తెలియదు. బట్ హీ కుడ్ బి అ వెరీ గుడ్ థ్రెట్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. సో వీళ్ళిద్దరు అట్లీస్ట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళిద్దరు థ్రెట్స్ గా భావిస్తున్నాను నేను. బౌలింగ్ విషయానికి వస్తే ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ ఐ థింక్ ది ఎక్స్ ఫ్యాక్టర్ కుడ్ బి భువనేశ్వర్ కుమార్. ఆ రోజు ఎలా అయితే హైదరాబాద్ లో ఆడుతున్నప్పుడు లాస్ట్ ఓవర్ వేసి ఫస్ట్ న్యూ బాల్ తో 2 వికెట్స్ తీసుకున్న తర్వాత డెత్ ఓవర్స్ లో వచ్చి క్రూషల్ లాస్ట్ ఓవర్ వేశాడు. భువి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా ఉపయోగించాలి. అండ్ అఫ్ కోర్స్ ది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నీడ్స్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఇప్పుడు ఏంట్రా అంటే మీరు వాళ్ళ ఓపెనర్స్ మీద ప్రెషర్ పెట్టాలి. బికాజ్ కాడ్మోర్ ఎక్కువగా అనుభవం లేదు. జైస్వాల్ కనుక అవుట్ చేయగలిగితే, బికాజ్ కాస్త ప్యాచీ పర్ఫార్మెన్స్ అంది ఆన్ అండ్ ఆఫ్, అలా అలలులాగా పైకి ఎగిరి కింద పడి అలా వెళ్తుంది తన పర్ఫార్మెన్స్. కాబట్టి తనని కూడా కొంచెం టార్గెట్ చేయొచ్చు. ముఖ్యంగా రియాన్ పరాగ్, సంజు శాంసన్ కి స్పెసిఫిక్ ప్లాన్స్ తో కనుక రాగలిగితే ఐ థింక్ SRH విల్ విన్ ది గేమ్. ఇటుపక్క చూస్తే బోల్ట్ అన్డౌటెడ్లీ ఈజ్ ఎ థ్రెట్. ఆ న్యూ బాల్ తో కనుక తను ఎలా అయితే ఎలిమినేటర్ ఒక స్పెల్ వేశాడో, వికెట్స్ ఎక్కువ తీసుకోకపోయినా 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు 3 ఓవర్స్, అలాంటి స్పెల్ వేస్తే SRH ఓపెనర్స్ గిల్ల కొట్టేసుకుంటారు నీటిలో తీసిన చేప మాదిరి. ఎందుకంటే వాళ్ళకి రన్స్ లేకపోతే ఊపిరాడదు, వాళ్ళకి ఆక్సిజన్, వాళ్ళకి రన్స్ ఆ 4s and 6s అది కంట్రోల్ చేస్తాడు, లేకపోతే వీళ్ళు గో ఫర్ వికెట్స్. మన హెడ్ ని
2 సార్లు 2 మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మర్స్ అవుట్ చేశారు. ఒకసారి హర్షదీప్ సింగ్, ఇంకొకసారి మిచెల్ స్టార్క్. ఆ బేల్ అయితే ఆకాశం అంత పైకి ఎత్తి పడింది బుడుంగని బోల్డ్ అయిన తర్వాత. బోల్ట్ అదే చేసే ప్రయత్నం చేస్తారు. విల్ బి 3 out of 3 ఫర్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ అగేన్స్ట్ ట్రావిస్ హెడ్. ఇది చూడాల్సిన విషయం. సో దిస్ ఇస్ ఐ థింక్ ద ఎక్స్ ఫ్యాక్టర్స్ ఆర్ స్టాక్డ్ అప్. అండ్ ఎవరు గెలుస్తారు అని చెప్పడం యాక్చువల్లీ కుదరదు, అసాధ్యం. ఎందుకంటే ఆ రోజు ఎవరు బాగా ఆడతారో, ఏ టీం బాగా ఆడుతుందో, ఒకరో ఇద్దరు ప్లేయర్స్ హూ పుట్ దర్ హ్యాండ్ అప్ అండ్ సే ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ మై టీమ్ అంటారో ఆ టీం గెలుస్తూ ఉంటుంది. ఎవరైతే ప్రిడిక్షన్లు ఇస్తారో వాళ్ళ మాట నమ్మకండి, వాళ్ళకి ఏమీ తెలియదు. ప్రాబబిలిటీ కాన్సెప్ట్ వాడి పారేసి చెప్పేస్తారు ఎవరు గెలుస్తారో. అండ్ గొర్రెల్లాగా నమ్మారంటే అనవసరంగా డబ్బులు పోతాయి. ఆ దారికి వెళ్ళకండి, మ్యాచ్ ఎంజాయ్ చేయండి. చెపాక్లో మ్యాచ్ ఇది గెలిస్తే నేరుగా ఫైనల్లోకి వెళ్ళి ఆడొచ్చు. ఆబ్వియస్లీ కేకేఆర్ వెయిట్ చేస్తున్నారు అక్కడ, వాళ్ళకి మంచిగా రెస్ట్ దొరికింది. సన్ రైజ్ హైదరాబాద్ ఈ సీజన్ ఆల్రెడీ ఆర్ఆర్ని ఓడించారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కొంచెం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆర్ఆర్ 4 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ వాష్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్సీబీని ఓడించి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉంటారు. బట్ ఈ ముందర జరిగిందంతా వేరే కథ, ఆ కథ అయిపోయింది. ఈ రోజు ఈ మ్యాచ్ ఏం జరుగుతుంది అది మాత్రమే ముఖ్యం. సో గతం గతః అని బాబా చెప్పినట్టుగా వినేసి నమ్మేసి మ్యాచ్ మీద ఫోకస్ చేసి ఎవరు బాగా ఆడతారో వాళ్ళు గెలుస్తారు. యాజ్ ఫ్యాన్స్ మనం అయితే ఎంజాయ్ చేద్దాం ఈ మ్యాచ్ని, బికాజ్ 2 మ్యాచ్లు మిగిలిన ఐపీఎల్లో. దీని తర్వాత ఐపీఎల్ అయిపోయింది మహాప్రభో అని శుభం కార్డ్ వేసేసి వరల్డ్ కప్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టచ్చు. బట్ సెకండ్ లాస్ట్ గేమ్ ఈ సీజన్ లో. లెట్స్ హ్యావ్ ఫన్, లెట్స్ ఎంజాయ్ దిస్. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బికాజ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మీ ఉద్దేశంలో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు, ఏ బ్యాటిల్ గురించి ఎదురు చూస్తున్నారు, అండ్ హూ డూ థింక్ విల్ విన్. ప్లేయింగ్ 11s లో మార్పులు మీ ఉద్దేశంలో ఏ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ప్లేయింగ్ 11 ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ ఎలా ఉంటుంది అనుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, కాస్త కమెంట్లో చెప్పండి. మేము చూస్తాం, మిగతా వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఏ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని. అండ్ ఆ పని మీరు చేసి పెట్టారనుకోండి, ఆల్గోరిథంకి పనికి వస్తుంది, వాళ్ళకి బాగా నచ్చుతుంది, మాకు తెగ నచ్చేస్తుంది. ఆ పనిలో ఉండండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. సబ్స్క్రైబ్ కొట్టుకోండి బాస్, కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఓకే, సీ యూ, బాయ్.